మన తొలి వెలుగు ప్రేక్షకులు అందరికీ నమస్తే. జర్రగి వీడియోని పెళ్లి కానోళ్ళు, పెళ్లి కావాలనుకుంటోళ్ళు జర చూసే ప్రయత్నం చేయరి. పెళ్లి మోజులో పడి అదమరిస్తే జేబులు గుల్లవుతున్నాయంట. వివాహ సంబంధాల వెబ్సైట్ల పట్ల జాగ్రత్తగా ఉండాలి. ఈ సైట్ల పైన సైబర్ నేరగాళ్ళ కన్నుపడ్డదంట. నకిలీ ఫోటోలు, నకిలీ పేర్లు, చిరునామాలు ఇచ్చి బుట్టలో వేసుకుంటారు. ఎంత దొబ్బిరంటే 8 కోట్ల రూపాయలు 8 కోట్ల రూపాయలు మోసం చేసిరట. 8 కోట్ల రూపాయలు మోసం చేసిరంటే వీళ్ళేమి తెలియదక్కువలేం కాదు. వీళ్ళు చదువుకున్నోళ్ళే మోసపోతురు. సరే, చదువురానోడు మోసపోయినట్టు అదో లెక్క. కానీ అన్నీ తెలిసినోడు అమాసనాడు చచ్చే, ఏం తెలిసినోడు ఏకాదశి నాడు చచ్చా అనే సామెత ఉంటుంది కదా. ఇగో అన్నీ తెలిసే గిట్లా మోసపోతురు వీళ్ళు. ఒక డాక్టర్ అమ్మట. డాక్టర్ అంటే ఆమె మంచి జ్ఞానవంతురాలే కదా. డాక్టర్ అమ్మ దగ్గర కూడా 10 లక్షల రూపాయలు కాజేసిరంట. ఎట్లా కాజేసిరంటే అదేదో వెబ్సైట్ ఉందంట. వెబ్సైట్ ద్వారా ఇక్కడ పిల్లగాని చూడబడును, పిల్ల చూడబడును అని కొన్ని వెబ్సైట్లు వచ్చినాయి కదా. గల్లనేనట ఈ డాక్టర్ అమ్మకు కూడా పెళ్లి కాలేదట. పెళ్లి కాక ఏమో చాలా పరిశాలలు ఉందట. పరిశాల నుండి ఆ గూగుల్ కాయ పోయి ఏం ఓపెన్ చేసి పాడైందో ఒక వెబ్సైట్ దొరికిందట. వెబ్సైట్ దొరకగానే అమ్మకి ఇదేదో బాగుంది అనుకొని దాంట్లోకి పోయిందట. దాంట్లోకి పోగానే పోరగాళ్ళ కోసం సెర్చ్ చేసిందట. అందులో ఓ పోరగాడు మంచిగా నచ్చిందట. మంచిగా నచ్చేసరికల్ ఆ పోరగాని ప్రొఫైల్ ఓపెన్ చేస్తారకల్ ఆయన ఒక ఎమ్మెల్యే అంట, యువ ఎమ్మెల్యే అంట. మరి ఏ ఎమ్మెల్యే పేరు ఇస్తే జంజాట్ పోవు కానీ ఎమ్మెల్యే పేరు ఇవ్వాలి. మరి ఏ రాష్ట్రమైనా ఏ దేశమైనా కానీ జర పేరు ఇవ్వాలి కదా. అయితే ఆ పేరు మాత్రం ఇవ్వాలి, ఎమ్మెల్యే పేరు ఇవ్వాలి. అయితే ఎమ్మెల్యే ప్రొఫైల్లో ఎమ్మెల్యే ఫోటో ఉందంట. ఉండగానే చిన్నగా ఆ టిక్ పెట్టుకుంది. టిక్ పెట్టుకొని ఇక చిన్నగా జర గిన్నె నాకు లైన్ చేయాలనగానే దాని దేవుందిలే అని ఆయన లైన్లో తీసుకుంటేందుకు ఇటు చేయంగా అటు చేయంగా ఓనాడు ఫోన్ చేసిందట. ఎమ్మెల్యే గారేనా అంటే ఎమ్మెల్యే గారినే. పెళ్లి కాలేదంట కానీ నీకంటే నాకు కూడా కాలేదు, నీకు కూడా కాలేదంటే నాకు కూడా కాలేదు. ఏం చేస్తావు నువ్వు అంటే నేను డాక్టర్ అమ్మని, నేను మంచి ఆయమన్న డాక్టర్ అమ్మని నన్ను చేసుకుంటావా అంటే నేను ఎమ్మెల్యేని, నేను మామూలు ఎమ్మెల్యేని కానీ యువ ఎమ్మెల్యేని, నేను మస్తు సేవా కార్యక్రమాలు చేస్తా, నాకు మంచి పేరుంది, మరి నీకు నాకు ఈడుతోడు గుర్తట్టుంది, ఇద్దరం చేసుకుందాని అని చెప్పిరట. అయితే సరే అనుకుందట. ఇద్దరు అనుకోగానే ఆ ఎమ్మెల్యేకి అట ఆపద వచ్చానట. ఇలా కథలు చూడురి ఈ వెబ్సైట్లో నమ్ముకుంటే ఆ ఎమ్మెల్యేకి ఆపద వచ్చాట. జర నాకు 10 లక్షలు కావాలి డాక్టర్ అమ్మ కొడతావా అని చెప్పినట. కాబోయే మొగడా ఎమ్మెల్యేనా అందంగా ఉండి అన్ని రకాలుగా నచ్చే 10 లక్షలు పెద్ద లెక్క అని నెంబర్ పంపరగా ఆన్లైన్లో 10 లక్షల రూపాయలు కొట్టిందట. డాక్టర్ అమ్మాయి 10 లక్షలు ఆయన 10 లక్షలు పోయా నిన్నమనే మామూలుగానే మాట్లాడేదా. ఇక 10 లక్షలు ఇచ్చినాక ఇంకా జనంత లెగాంచి మాట్లాడాలగా. అయితే 10 లక్షలు ఇచ్చినాక మళ్ళీ ఫోన్ చేసిందట. మళ్ళీ ఫోన్ చేయగానే స్విచ్ ఆఫ్ వచ్చిందట. ఎమ్మెల్యేగా పాడైపోయి ఏదో పని మీద ఉంటాడు, సరేలే అనుకొని ఆగిందట. గంట ఆగింది, 2 రోజులు ఆగింది, 2 గంటలు ఆగింది. ఎంతసేపటికి ఆగినా కానీ ఫోన్ మాత్రం ఆన్ అవుతలేదంట. అని పాడైపోను గారు ఫోన్ ఆన్ అవుతలేదు. ఎవరిని అడగాలి, ఎవరు తెలియదు. ఆడవాడు ఆకాశరామన్న గోవింద మంగళం ఆమెది. గట్టనే ఈమె కాకుండా మరో 20 మంది అంట. మరో 20 మంది దగ్గర కలిసి మొత్తం ఫోన్ చెయ్య గిట్టనే ఎమ్మెల్యే ఫోటోలు పెట్ట, వాళ్ళ ఫోటోలు పెట్టి వీళ్ళ ఫోటోలు పెట్ట పైసలని కాజేసినట్ట. ఈ మధ్య కాలంలో ఒక ఆమె ఒక ఏది మన ఏమంటారు కంప్యూటర్ అంటారు వాళ్ళని సాఫ్ట్వేర్ ఇంజనీర్ దగ్గర 8 కోట్ల రూపాయలకు కన్నం పెట్టినట్టు చూడు. ఏకంగా ఈ 10-20 లక్షల సంగతి అయిపోయింది. 10-20 మందిని ముంచిండు, ఇది అయిపోయింది. ఏకంగా 8 కోట్లు 7 కోట్ల 70 లక్షలు ఏమంట. ఇంకో గన్ని పైసలు దాకా మొత్తం కాల్ చేసిరట. కాల్ చేసి చూసినాక పిల్లగాళ్ళు లేడు, పిల్ల లేడు, ఎవడూ లేడు. ఏందంటే అది ఒక బక్వాస్. అది అదంతా సైబర్ నేరగాల చేతిలో ఉందంట. వాళ్ళు ఎట్ట ఆడి స్టార్ట్ ఆడతారు. ఎమ్మడే నాగార్జున పోటు రావాలంటే నాగార్జున పోటు వస్తుంది, మహేష్ బాబు పోటు అంటే మహేష్ బాబు వస్తుంది, లేకుంటే ప్రభాస్ దైన వస్తుంది, సాయి పల్లవి దైన వస్తుంది. ఈ మధ్య కాలంలో వచ్చిన కొత్త హీరోయిన్లు ఉంటుంది కదా, వాళ్ళ పేరు నాకు తెలియదు కానీ గాల పోటోలు రమ్మన్నా వస్తాయి. గాలని నమ్ముకొని ఉత్త పుణ్యానికి కోట్ల రూపాయలు గోవింద మంగళం చేసుకోరు. ప్రజలారా, పెళ్ళి అంటే 100 ఏళ్ళ పంట, అవునా కాదా? పెళ్ళి అంటే ఎట్టుండాలి? ఓ పెద్ద మనిషి పలాను ఊళ్ళో పిల్లగాడు ఉన్నాడు, పలాను ఊళ్ళో పిల్ల ఉందని ఫస్ట్ ఇంటికి వస్తే వీళ్ళు 4 పోయి ఆడ చూసి, ఆలో 4 వచ్చి ఈడ చూసి, వీళ్ళు నచ్చుకున్నాక పిల్లగాని చూపించి మరి బాగుండా అంటే అప్పుడు మెచ్చితే సరే కట్న కానుకలో ముచ్చట పక్క పెట్టినా కానీ పిల్లగా నచ్చితే గది పెళ్ళి అవుతుంది, గదో లెక్క. ప్రొఫైల్లో చూస్తేనేమో అక్కినే నాగార్జున పోటు ఉంటుంది, అలా పోయి చూస్తారు కాడు ఓడు ఉంటాడు, పాడైపోనాడు. అసలు కాడు ఆపరేట్ చేస్తాడు మనిషా కంప్యూటరా ఎవడు చేస్తుండు ఏం కథ ఏం అర్థం కాని ముచ్చట. కోట్ల రూపాయలు పోయానట ఉత్త పుణ్యానికి. ఇంట్లో తెలివి తక్కువలు వాళ్ళ నాగమయ్యిరా, మహా తెలివి కల్లోళ్ళే. ఈ అత్యాశ, ఈ సైబర్ నేరగాల సైబర్ నేరగాల ఏది వలలు పడేది ఓలంటే చదువుకున్న వాళ్ళే పడతారు, చదువురాని వాళ్ళు ఒక్కరు కూడా పడరు.
చదువు రాని వాళ్ళకి ఏముంటుంది గిత్త ఫోన్ ఉంటుంది వాళ్ళు అంటే కిలో ఆర్డర్ సపడే కూకుంటారు. కానీ ఎంతో కొంత చదువుకున్న వాళ్ళు అన్ని రకాలుగా ఫోన్ ఆన్ చేసి మీకు గిదొస్తే గదొస్తుంది గదొస్తే గిదొస్తుంది అంటే అత్యాశకు పోయి ఆశ కూసిగాడు అన్నట్టు అత్యాశకు పోయి అయిన కానీ దాంట్లో లోపలికి పోతా ఉంటే దుఃఖ పోతూనే ఉంటుంది చివరికి వస్తారు కదా గీసోడి సంగతి అయిపోయింది. యువ ఎమ్మెల్యే అంటే మరి ఎమ్మెల్యే అన్నప్పుడు ఏ రాష్ట్రం ఎమ్మెల్యే అయినా కానీ అరే పలానా రాష్ట్రంలో ఎమ్మెల్యే ఉంటే మరి నిజమా కాదా అని కనీసం చెక్ చేసుకోకుండా వస్తున్న డాక్టర్ అమ్మనేనా ఈమె? డాక్టర్ అమ్మనే కదా ఎంబీబీఎస్ చదివినామే. మరి ఆ ఎమ్మెల్యే నిజమా అబద్ధమా అసలు ఎమ్మెల్యే ఉన్నాడా ఉంటే ఆయనకి పెళ్లి అయిందా కాలేదా తెలుసుకుంటే కాదా అడగంగానే 10 లక్షలు కొట్టి ఆమె. అట్ట ఒక్కతే కాదు అట్ట 20 మంది మరి ఎన్ని 10 లక్షలు కొట్టిరు ఎన్ని 20 లక్షలు కొట్టిరు ఏం కథ ఆడు యోనోని ఫోటోలు పెట్టిండు ఏం కథ ఏం తెలియదు. మొత్తాన్ని చూస్తారు కదా పోయా మోసం అనుకుంటా గోవిందమంగళం కిందంగా నింగలం పడ్డది కథం. అట్ట 6 లక్షలు బాయ్ ఏకంగా ఈ సాఫ్ట్వేర్ ఆమెది 7.7 కోట్ల అంట. మరి ఎన్ని కోట్లు మరి 7 అంటే 7,70,00,000 ఏమో మీకే చదువుకున్న మీకేరు కానీ 7.7 కోట్ల రూపాయలు కాజేసిరంటే చూడురి. ఉత్త పుణ్యానికి కంప్యూటర్ ముందర కూర్చొని కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు కొంతమంది కేటుగాలు. మా అమ్మగారి లగ్గం చేసుకున్న బుద్ధి ఉంటే చూడురి. పొరగాని చూసుకొని పొల్లని చూసుకొని అవసరమైతే లవ్ చేసుకొని లగ్గం ఆడరి అయ్యమ్మల్ల ఒప్పుకోకుంటే లేచిపోయాను 4 రోజులు బతికన్న రారి గదో ముచ్చట ఉంటుంది. కానీ ఆడు ఓడో తెలియదు అసలు మనిషా అది ఏంది కూడా తెలియదా. ఉత్త పుణ్యానికి లక్షల రూపాయలు ఆగం చేసుకుంటే ఏం వస్తుంది చెప్పురి. ఇదంతా చదువుకున్నోళ్ళే మోసపోతురు చదువు రానోళ్ళే మంచుకుంటురు. చదువుకున్న ఆయన కంటే ఫలానా ఆయన మీ నాయన ఇక్కడ సామెతుండే కదా ఇప్పుడు ఆ పేరైతే మళ్ళీ నా మీద పంచాయతీ పెడతారు. కానీ చదువుకున్నోళ్ళే ఎక్కువ మోసపోతున్నట్ట. అల్లా అత్యాశ ఆశకు పోతే గిసోటి పనులు అయితేనే మా అమ్మగాని గసోటి ఆయన తిరిగిపోయే ఉపాయం చేయకూరి అయ్యమ్మ చూపించిన పిల్లగాని చేసుకొని లేకుంటే మీరైనా చూసుకొని పెళ్లి చేసుకోరు. కానీ ఉత్త పుణ్యానికి గిసోటి ఆయన సోపతి అయితే పోకూరి.